చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు. కొంత నమ్మించారు, దాని సక్సెస్ అయ్యారు నమ్మించడం వాళ్ళు, మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. ఎక్కువ నిధులు రావాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి. బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు. అయిపోయింది, ఎన్నికల వాతావరణం అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం. అప్పులు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ రావాలి, ఎంపీలు గెలవాలి. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తారు పైసలు? వాళ్ళ రైతు బంధు మీరేమన్నారు? ఎన్నికల తర్వాత వెంటనే 15,000 రూపాయలు ఎకరానికి వేస్తామన్నారు. 48 లక్షల వాళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. 48 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ పంట పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి రైతు బంధు ఎందుకు వేయాలి? ఎందుకు వేయరు? కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కూడా ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అధిక స్థానంలో గెలవాలి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, కేంద్రం రాదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను పర్సనల్ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మొండిపాటి ఓకూరి. ఇక్కడ రాహుల్ గాంధీ శభాష్ అనాలే, సోనియా గాంధీ శభాష్ అని చెప్పి మీరు మొండిపాటుతోని మేము కొట్లాడి ఇంకోటి మధ్యలో గెలుచుడో, ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మొండిపాటు పక్క పెట్టండి. ఇలా ఇక్కడ బీజేపీ గెలవాలని కోరుకోరు. మీరు గెలిస్తేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు, అభివృద్ధి మనం చేసుకుంటాం. అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. మోడీ గారికి ఎన్నికలు ఇవన్నీ ముఖ్యంగా, దానికి అభివృద్ధి ముఖ్యం. ఏ పార్టీ అధికారంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటారు. అటువంటి వ్యక్తికి ఇంకా మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎంపీలకి బీజేపీ ఎంపీలు కలిస్తే ఎక్కువ నిధులు, మీరు మేము కలిసి ఎక్కువ నిధులు తీసుకొచ్చుకుందాం అట్లానే అనేది.